నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రౌడీ రాజ్యంలా మారిన ఆంధ్రప్రదేశ్. బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడ రామచంద్ర యాదవ్పై జరిగిన దాడిని ఖండించిన పిఠాపురం అసెంబ్లీ బీసీవై పార్టీ అభ్యర్థి తమన్నా సింహాద్రి. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయం. ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలన్న జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి. కాకినాడలో ఘనంగా వరల్డ్ డాన్స్ డే దినోత్సవం. జ్యోతి నృత్య కళానికేతన ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించిన వ్యవస్థాపకురాలు మధ్యనాల లక్ష్మీ జ్యోతి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన తనకు దేవుని కరుణతో గాజు గ్లాస్ గుర్తు రావడం ఆనందంగా ఉందని కూటమి రెబల్ అభ్యర్థి పాటిశెట్టి సురేష్ చంద్ర అన్నారు. ఈ సందర్భంగా జగ్గంపేట గ్రామ దేవత శ్రీ రావులమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సూర్యచంద్ర మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీలో ఉండి 5 సంవత్సరాల నుండి గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని రాత్రి పగలు ప్రజలను అభ్యర్థించడం జరిగిందన్నారు. అయితే పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూకి సీటు కేటాయించారని అన్నారు. సీటు రాలేదని నేను ఎవరిని నిందించడం లేదని, పార్టీ కానీ పొత్తులో సీటు సాధించిన నెహ్రూ కానీ తనను కలిసి పనిచేద్దామని పిలవకపోవడంతో ఆత్మాభిమానం కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి నిలవడం జరిగిందన్నారు. అయితే యాదృచ్ఛికంగా గాజు గ్లాస్ గుర్తు రావడం తన అదృష్టమని, గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లి గెలిచి చూపిస్తానని అన్నారు. స్వతంత్ర అభ్యర్థికి ఓటు వేస్తే వృధా అవుతుందనే ఊహను మానుకొని గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను ఆయన అభ్యర్థించారు. గాజు గ్లాస్ గుర్తుకే మన ఓట్లు, 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 గాజు గ్లాస్ గుర్తుకే మన ఓటు, గాజు గ్లాస్ గుర్తుకే మన ఓటు. జగ్గంపేట నియోజకవర్గంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం, మరి గుర్తు ఏ గుర్తు వస్తుందని చెప్పేసి మేము కొంచెం ఆతృతగా ఎదురు చూడడం జరిగింది. కానీ దైవ సంకల్పంతో గత 5 సంవత్సరాల నుంచి మేము ఏ గుర్తు అయితే రావాలని కోరుకున్నామో, ఏ గుర్తు అయితే ప్రజలకు చేరువ చేశామో, ఏ గుర్తు అయితే మరి గెలవాలని కోరుకున్నామో ఆ గాజు గ్లాస్ గుర్తు రావడం చాలా సంతోషం. జగ్గంపేట నియోజకవర్గంలో మరి రాత్రి తెల్లారుజాము 3:30కి ఎన్నికల అధికారి వారు నోటీస్ బోర్డులో పెట్టడం జరిగింది. ఎన్నికలకి గుర్తు గాజు గ్లాసును మాకు కేటాయించినట్లుగా చాలా సంతోషం. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ యొక్క ప్రజల ఆశీస్సులతో, దేవుడి యొక్క దయతో గాజు గ్లాస్ గుర్తు వచ్చింది. ఇది సామాన్యుడి యొక్క సంకల్పం. జగ్గంపేట నియోజకవర్గంలో సూర్యచంద్ర గెలవాలని సామాన్యుడి సంకల్పం గాజు గ్లాస్ గుర్తు వచ్చింది. తప్పకుండా ప్రజలందరూ కూడా ఓట్లేస్తారు, సామాన్యుడిగా విజయం సాధిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఒక పార్టీలో 5 సంవత్సరాలు జనసేన పార్టీలో కొనసాగడం జరిగింది. మరి జనసేన పార్టీ ద్వారా నేను అభివృద్ధి చెందడం జరిగింది. నా ద్వారా జనసేన పార్టీని జగ్గంపేట నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం జరిగింది. అందుకని మేము ఎవరిని కూడా ఏ రకమైన విమర్శ చేయదలుచుకోలేదు. ఎందుకంటే అందరూ కూడా మరి సూర్యచంద్ర అంటే అభిమానించే వ్యక్తులే. ఈచ్ పవన్ కళ్యాణ్ గారుతో సహా మేమంటే అభిమానమే. ఎందుకంటే ఆయన చాలా అభిమానంగా నన్ను చూసుకునేవారు, పవన్ కళ్యాణ్ గారు కూడా నన్ను. కాకపోతే ఏంటంటే పొత్తులో భాగంగా కొన్ని అనివార్య కారణాల వల్ల సీటు రాకపోవడం మాకు బాధ అనిపించింది. సీటు రాకపోయినా సరే కనీసం ప్రతి మనిషికి కూడా ఒక ఆత్మాభిమానం ఉంటుంది. కనీసం సూర్యచంద్ర 5 సంవత్సరాల నుంచి తిరిగావు, నేనున్నాను అని భరోసా కూడా లేకపోవడం. అదే రకంగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ గారు కూడా కలిసి పనిచేద్దాం సూర్యచంద్ర అని చెప్పేసి ఒక్క మాట అనకపోవడం వల్ల మేము సరే 5 సంవత్సరాల నుంచి ప్రజల్లో తిరిగాం, ప్రజల్లోనే తేల్చుకుందాం, ప్రజలందరూ కూడా మనల్ని దీవించడానికి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటప్పుడు మనం ఇంట్లో కూర్చుని కుమ్ముడిపోయి బాధపడకూడదని రెట్టించిన ఉత్సాహంతో మేము మళ్ళీ ఈ యొక్క నూతన ఉత్సాహంతో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధపడి, మరి గాజు గ్లాస్ గుర్తు మా అందరికీ ఎంతో ఇష్టమైన గాజు గ్లాస్ గుర్తు మళ్ళీ మాకు రావడం అనేది చాలా ఆనందం. జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎవరినో గెలిపించడానికో ఎవరినో ఓడించడానికో పోటీ చేయట్లేదు. రాత్రి పగలు ఇప్పుడు ఎలాగా పల్లె నిద్ర చేస్తున్నామో గెలిచిన తర్వాత కూడా రాత్రి పగలు ఇంటికి కూడా వెళ్లకుండా ప్రజల్లోనే ఉండి ప్రజలతోనే ఉండి ప్రజల్లోనే
మరి ఏ రకమైన ఈ లబ్ధిదారులు గుర్తించడం కానీ అన్నీ కూడా ప్రజలతోనే చేయడం జరుగుతుందని చెప్పేసి నిజమైన ప్రజల వద్దకు పరిపాలన చేస్తానని చెప్పేసి ఇక్కడ అమ్మవారి సాక్షిగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి. ఇండిపెండెంట్ ఓటు వృధా అని మాత్రం ఎవరు కూడా దయచేసి అనుకోవద్దు. ఒక్కరు కూడా మీ యొక్క విలువైన ఓటును 11వ నెంబర్లో ఉన్నటువంటి గాజు గ్లాస్ గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి మీ యొక్క బిడ్డ, అన్న, తమ్ముడు సూర్యచంద్రని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. పిఠాపురంలో పవన్ గెలవడం ఖాయమని, ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి అన్నారు. ఈ సందర్భంగా జగ్గంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తానని, పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానని ముద్రగడ అనడంపై ఆయన స్పందించారు. ముద్రగడ పేరే మార్చుకుంటారా, కులం కూడా మార్చుకుంటారా అని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడైనా మతాలు మార్చుకోవడం చూసాం, కానీ కులాలు మార్చుకోవడం ఎక్కడా చూడలేదని అన్నారు. పవన్ కళ్యాణ్ ఏంటో, ఆయన చేసే సేవలేంటో పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు తెలుసునని అన్నారు. పిఠాపురంలో పవన్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని అన్నారు. సూర్యచంద్రకి అభిమానులు ఉంటే గాజు గ్లాస్ గుర్తు కాకుండా వేరే గుర్తుపై పోటీ చేస్తే ఎంతమంది అభిమానులు ఉన్నారో, ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలిసిపోతుందన్నారు. ఈ సమావేశంలో ప్రత్తిపాడు జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జీలు వరుపుల తమ్మయ్య బాబు, తుమ్మలపల్లి రమేష్, జిల్లా కార్యదర్శి బిదిరెడ్డి శ్రీనివాస్, కిర్లంపూడి జగ్గంపేట మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. గత 14 సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి జనసేన ప్రజారాజ్యం అని, జనసేన పార్టీ అని నేను పనిచేస్తాను. పొత్తులో భాగంగా పెద్దాపురం నియోజకవర్గం చినరాజప్ప గారు కేటాయించడం జరిగింది. ఒక పార్టీ లైన్లో లాయల్టీలుగా వెళ్ళాలన్నప్పుడు, పార్టీ అధినాయకుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అధినాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించేవాడే పార్టీకి నిజమైనటువంటి కార్యకర్త. నాకు అవకాశం లేనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి మాటే శిరోధార్యంగా నేను ఈ రోజు అక్కడ ఇచ్చినటువంటి రాజప్ప గారికి పనిచేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీకి ఇచ్చినటువంటి కూటమి అభ్యర్థికి ఇచ్చిన వారికి పనిచేస్తాను. ఇక్కడ జ్యోతుల్ నెహ్రూ గారికి కూటమిలో భాగంగా జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పెద్దలు గౌరవనీయులు జ్యోతుల్ నెహ్రూ గారికి సీట్ కేటాయించడం జరిగింది. వారు అప్పటి వరకు జనసేన పార్టీని పొగిడినటువంటి సూర్యచంద్ర, ఆయన ఎటువంటి దీక్షలు చేసినా మరి పార్టీ మేమందరం కూడా ఎంతో సహాయ సహకారాలు అందించి వారికి వెన్నుదన్నుగా పార్టీ ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోయి మరి నిన్నటి వరకు కూడా ఆయన మాట్లాడిన తీరు చూస్తే మరి రాజకీయాల్లో అది సరికాదు. మీరు ఒక సిద్ధాంతం పరంగా పనిచేసేటువంటి పార్టీలో ఉన్న రాజకీయ పార్టీలాగా జనసేన పార్టీకి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జన సైనికులు ఉన్నటువంటి పార్టీలో మీకు లాంటి వారు తగదనేటువంటిది లేటుగా పార్టీ అర్థం చేసుకుంది. ఈరోజు తుమ్మలపల్లి రమేష్ గారిని ఆల్రెడీ జనసేన ఇన్ఛార్జిగా నియమించడం, జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తుమ్మలపల్లి రమేష్ గారు పూర్తి సహాయ సహకారాలు నెహ్రూ గారితో ఉండి ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు. అలాగే ఎవరైతే జనసేన పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కానీ, నిజమైనటువంటి జన సైనికులు ఎవరైతే స్వచ్ఛమైన వారు ఉన్నారో, ప్రజల కోసం అంకిత భావంతో పనిచేయాలి అనేటువంటి వారు అందరూ కూడా ఈరోజు జగ్గంపేటలో జనసేన పార్టీ అధినాయకుడితోనే ప్రయాణం చేస్తా ఉన్నారు. తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని గెలిపించమని చెప్పడం కోసం మన జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో కూడా సమావేశం ఏర్పాటు చేయడం. ఆ సమావేశంలో క్లియర్గా, ఎందుకంటే పాటంశెట్టి సూర్యచంద్ర గారి పేరు ఎత్తడానికి కూడా ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే అతన్ని చాలా నమ్ముకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు సూర్యచంద్ర అనే అతను నమ్ముకున్న వ్యక్తి ఈరోజు ద్రోహం చేసి పార్టీకి మరి ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు నాకు గాజు గ్లాస్ వచ్చింది. గాజు గ్లాస్ అన్నటువంటి గుర్తు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసది. జనసేన పార్టీకి సంబంధించిన గుర్తుది. కావాలని ఒక కుట్రలో భాగంగా ఇటువంటి వారు అందరికీ కేటాయించడం జరుగుతూ ఉంది. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. గాజు గ్లాస్ గుర్తు అనేటువంటిది జనసేన పార్టీకి సంబంధించినటువంటి గుర్తు. ఇది కావాలని ఈ రోజు గాజు గ్లాస్ గుర్తు కేటాయించినటువంటి జరిగితే అది పెద్దాపురం నియోజకవర్గంలో కూడా
గాజు గ్లాస్ గుర్తు వచ్చింది ఇండిపెండెంట్ క్యాండిడేట్ కి. అలాగే అన్ని దిక్కుల్లో కూడా గాజు గ్లాస్ గుర్తులు కొంత మందికి వచ్చాయి. ఆ వచ్చిన గాజు గ్లాస్ గుర్తులు ఎవరికి వచ్చాయంటే వైసీపీ పార్టీ వాళ్ళతో అంటకాగుతున్న వారికి, కేవలం అధికార పార్టీతో అంటకాగుతున్న వారికి మాత్రమే ఈ గాజు గ్లాస్ గుర్తు కేటాయించి, ఏదైతే రేపు జనసేన పార్టీ అధికారంలో కూటమి రాబోతా ఉందో దానికి భయపడి ఒక కుట్ర చేసి ఈరోజు అన్యాయంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి గాజు గ్లాస్ గుర్తుని అన్యాయంగా వేరే వారికి కేటాయించడం అనేటువంటిది చాలా హాస్యాస్పదం. అందుకే మేము అందరం కోరుతా ఉన్నాం, ఈ జగ్గంపేట వేదిక ద్వారా ఖచ్చితంగా ఆలోచన చేయండి. రేపు వచ్చే ఎన్నికలు ఈ రాష్ట్రానికి చాలా అవసరం. జ్యోతుల నెహ్రూ గారు వారు యొక్క గుర్తు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలి. అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు బలపరుస్తున్నటువంటి అభ్యర్థి తంగెల ఉదయ శ్రీనివాస్ గారు, ఆయన గుర్తు గాజు గ్లాస్. మీరు పార్లమెంట్ అభ్యర్థి తంగెల ఉదయ శ్రీనివాస్ గారు, ప్రజలు మీరు చాలా తెలివైన వారు. మరలా చెప్తా ఉన్నాం, చాలా ఆలోచన చేయండి. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తానంటే పవన్ కళ్యాణ్ గారు అటువంటి దగాకోర్ రాజకీయాలను ప్రోత్సహించే వ్యక్తి కాదు. ఆయన నిజంగా కావాలంటే చాలా మందిని ఈ రోజున జాయిన్ చేసుకునేటువంటి పరిస్థితి. ఒక వ్యక్తి జాయిన్ అవుతున్నాడంటే అతని యొక్క మంచి చెడ్డ అంతా కూడా గత చరిత్ర ఇవన్నీ తెలుసుకుని ఆయన పార్టీలో జాయిన్ చేసుకునేటువంటి వ్యక్తి. అటువంటి పవన్ కళ్యాణ్ దగ్గర నువ్వు జాయిన్ అవుతానంటే నేను అసలు ముందే రానీడు సూర్యచంద్ర గారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ ని మీరు దాదాపుగా 5 సంవత్సరాల దగ్గరుండి కూడా పరిశీలించడం జరిగింది. ఆయన ఎలాంటి ప్రలోభాలకు లొంగడం కానీ మీరు నెగ్గి మళ్ళీ వచ్చి పవన్ కళ్యాణ్ కొండ వేసేస్తానన్ను, ఇదంతా అభూత కల్పన. మీరు నెగ్గడం కూడా జరగదు. ఈ నియోజకవర్గంలో సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నటువంటి జ్యోతుల నెహ్రూ గారు అఖండ మెజారిటీతో నెగ్గుతాడు, అది గ్యారంటీ. జనసేనలో ఉన్నటువంటి జన సైనికుల పూర్తి మద్దతు అంతా కూడా జ్యోతుల నెహ్రూకే ఉంది ఈ నియోజకవర్గంలో. అలాగే ఉదయ శ్రీనివాస్ గారికి గాజు గ్లాసు గుర్తు మీద ఈ నియోజకవర్గంలో నెహ్రూ గారి కంటే 4-5 వేల ఓట్లు అధికంగా తేవడానికి మా జన సైనికులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మేమే గెలుస్తాం. మీరు మట్టికి ప్రజల్ని ప్రలోభ పెట్టే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బాగోదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కాకినాడ జిల్లా కెర్లంపూడి తోట గోపాలకృష్ణ ఫంక్షన్ హాల్లో మండల టీడీపీ అధ్యక్షుడు చదరం చంటిబాబు అధ్యక్షతన మండలంలోని నూతన ఓటర్లతో జగ్గంపేట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ జిల్లా టీడీపీ ఎన్నికల కోఆర్డినేటర్ తోట నవీన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో దోపిడీ చేసిందని ఆరోపించారు. నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ సాగునీరు త్రాగునీరు కోసం అహర్నిశలు కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోట రవి, తోట గాంధీ, వీరంరెడ్డి కాశీబాబు, బస్వా వీరబాబు, తూము కుమార్, కొర్ల చిన్నబాబు, గుడల రాంబాబు, కాళ్ళ వెంకటేష్, గోడే బాల, మాదిరెడ్డి సూరిబాబు, సూరిశెట్టి వెంకట శివం, పట్టు చంటిబాబు, కంట శ్రీను, గరగ గోవింద్, బొజ్జుపు శ్రీనివాస్, కాకిరెడ్డి రాయుడు, బొదిరెడ్డి సుబ్బారావు, గండే కాశీ, ఆళ్ల శ్రీమన్నారాయణ, మద్దాల మణికంఠ స్వామి తదితరులు పాల్గొన్నారు. నిర్ణయాధికారాలు తెలియజేయబోతున్నారు. అంటే విజ్ఞానవంతులుగా ఈ సమాజాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులుగా ఈ సమాజానికి ఏ రకమైనటువంటి ప్రభుత్వాలను మనం ఏర్పాటు చేసుకోగలిగితే రాష్ట్ర ప్రభుత్వంలో కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఒక ఆలోచనతో ఓటేజ్ చేసేటువంటి అవకాశం మీకు ఉంటుంది. మీకు రావాలని కాకుండా మీ పక్క వాళ్ళకి కూడా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాన్ని కనిపించే ఒక మంచి ప్రభుత్వాన్ని ఇక్కడ ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ నేను మైకట్టుకుని ఉపన్యాసం చేస్తే తప్పట్లు కూడా సంతోషించేటటువంటి మనిషిని మాత్రం కాదు. ఈరోజు మనం పెట్టుకున్నటువంటి మీరు ఇచ్చినటువంటి టైం, మీ విలువైనటువంటి టైంని నూతనంగా ఓట్లు వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ విధానంలో మనం ఓట్లు వేయాలి, ఏ రకమైనటువంటి బేసిస్
తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి తయారు చేస్తాం. ఎన్నికలప్పుడు ఏ రాజకీయ పార్టీ అన్నా ఇచ్చేది ఒక మేనిఫెస్టో ఇస్తుంది. మమ్మల్ని కానీ మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్టయితే మేము ఈ రకమైనటువంటి విధానంలో పాలన సాగిస్తాం, ప్రజాస్వామ్య